బెంగళూరు మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. ఆ వర్షపు హోరులో వినిపించని ఒక ఏడుపు. ఐటీ కారిడార్లోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్ 10వ అంతస్తు బాల్కనీ. ఆ పైనుండి చీకట్లో కింద పడిపోయి నుజ్జయిపోయిన ఒక యువకుడి ప్రాణం. ఈ కథ బ్యాచిలర్ రూమ్స్ వెనక ఉండే ఒక పచ్చి నెత్తుటి స్నేహానికి, ఊహించని నమ్మక ద్రోహానికి అద్దం పడుతుంది. అది బెంగళూరులోని మారతల్లి ఏరియా. ఐటీ ఉద్యోగులతో ఎప్పుడూ కిటకిటలాడే ఆ ప్రాంతంలో ఆకాశాన్ని తాకేలా ఉండే సిల్వర్ ఓక్ అపార్ట్మెంట్స్ ఎంతో ఫేమస్. ప్రతి ఫ్లాట్లో కలలు, కష్టాలు, సంతోషాలు కలగలిసుంటాయి. ఆ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ నెంబర్ 109లో ముగ్గురు బ్యాచిలర్స్ ఉంటారు. ముగ్గురు మన తెలుగు కుర్రాళ్లే. పైగా వాళ్ళు ముగ్గురు ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పైకి చూస్తే ముగ్గురు ఒకేలా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనస్తత్వాలు ఒకరితో పోలిస్తే మరొకరివి డిఫరెంట్ గా ఉంటాయి. మొదటివాడు అర్జున్. ఎంతో సాఫ్ట్ నేచర్ ఉన్న కుర్రాడు. ఎక్కడో మారుమూల ఒక చిన్న ఊరి నుండి ఎన్నో ఆశలతో వచ్చినవాడు. ప్రాణం పోయినా అతను అబద్ధం చెప్పడు. స్నేహితులను తన ప్రాణం కంటే ఎక్కువగా గుడ్డిగా నమ్ముతాడు. వాడికి ప్రపంచంలో మోసం అంటే ఏంటో తెలియదు. రెండోవాడు విక్రమ్. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఎప్పుడు బ్రాండెడ్ బట్టలు, పార్టీలు, పబ్బులు అంటూ తిరిగే మోడ్రన్ క్యారెక్టర్ వాడు. డబ్బు, హోదా అంటే వాడికి పిచ్చి. వాడికి కావాల్సినవి ఎలాగైనా దక్కించుకోవాలి అనే విపరీతమైన ఆరాటం ఉన్నవాడు. ఇక మూడోవాడు రాహుల్. వీడు చాలా సైలెంట్. ఎప్పుడూ తన గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చొని కోడింగ్ చేసుకుంటూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తన లోకంలో తానుంటాడు. వాడి కళ్ళు ఎప్పుడూ కంప్యూటర్ స్క్రీన్ మీదే ఉంటాయి, కానీ వాడి మెదడు మాత్రం చాలా షార్ప్. మనిషి చూడటానికే చాలా సైలెంట్, కానీ అతని ప్రవర్తన మాత్రం ఎందుకో చాలా తేడాగా ఉంటుంది. వీళ్ళకి తోడుగా అర్జున్ ప్రాణంగా ప్రేమించే వాడి గర్ల్ ఫ్రెండ్ కీర్తి కూడా వీకెండ్స్ లో ఆ ఫ్లాట్కే వస్తుంటుంది. ఆమె రాకతో ఆ ఫ్లాట్లో సందడి మొదలవుతుంది. అంతా సంతోషంగానే సాగుతుందని అర్జున్ అనుకునేవాడు. నిజానికి కీర్తిని మొదట ప్రేమించింది రాహుల్, కానీ ఆమె అర్జున్ని ప్రేమిస్తుంది అని తెలియడంతో రాహుల్కి అర్జున్ మీద కొంచెం అసూయ ఉండేది. కానీ ఈ విషయం అర్జున్కి తెలియదు. అయితే అది జూలై నెల. రాత్రి 11 గంటల సమయం అవుతుంది. బెంగుళూరు వాతావరణం భయంకరంగా చల్లబడిపోయి దట్టమైన మేఘాలతో భారీ వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులు ఆ రాత్రిని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. ఒకసారి ఈ ముగ్గురు రూమ్మేట్ల క్యారెక్టర్స్ గమనించండి. అర్జున్ది అమాయకత్వం, విక్రమ్ది ఆరాటం, రాహుల్ది అసూయ, అనుమానాస్పద బిహేవియర్. పైకి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ లాగే కనిపిస్తున్నారు, కానీ ఒకే ఫ్లాట్లో ఉండే బ్యాచిలర్స్ మధ్య ఎప్పుడూ కనిపించని యుద్ధాలుంటాయి. ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి. ఇక్కడ అర్జున్ గర్ల్ ఫ్రెండ్ కీర్తి ఎంట్రీతో ఈ కథ ఒక ప్రమాదకరమైన మలుపుకి దారి తీస్తుందేమో అనిపిస్తుంది. ఆ రాత్రి ఆ వర్షంలో ఆ బాల్కనీలో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఏ ఊరి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సరిగ్గా ఆ సమయంలో 10వ అంతస్తు బాల్కనీలో నుంచి ఒక మనిషి గాల్లోకి విసిరేయబడ్డాడు. వర్షపు చినుకులను చీల్చుకుంటూ 100 అడుగుల పైనుండి కింద పడిపోయిన ఆ దేహం పార్కింగ్ లో ఉన్న ఒక కారు రూఫ్ మీద ఢమాల్మని భయంకరమైన శబ్దంతో పడింది. ఆ కారు అద్దాలు పగిలిపోయి అలారం మోగడం మొదలయ్యింది. ఆ వర్షపు నీళ్లలో ఎర్రటి రక్తం కలిసిపోయి ప్రవహిస్తుంది. ఆ శబ్దం విన్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. ఆ దృశ్యం చూసి అతనికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ కారు మీద పడి తల పగిలిపోయి ఎముకలు బయటకు వచ్చి ఉన్న ఆ శవం మరెవరిదో కాదు, ఆ ఫ్లాట్లో ఉండే అమాయకుడైన అర్జున్ది. ఒక నిండు ప్రాణం ఆ వర్షంలో అలా గాల్లో కలిసిపోయింది. అర్ధరాత్రి 1 గంటకు పోలీస్ జీపుల సైరన్లతో ఆ అపార్ట్మెంట్ దద్దరిల్లిపోయింది. నిద్రపోతున్న వాళ్ళంతా బయటకొచ్చారు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సూర్య తన టీంతో క్రైమ్ సీన్ కి చేరుకున్నాడు. నిజానికి సూర్య కళ్ళు చాలా షార్ప్. మనిషి కళ్ళల్లోకి చూసి వాడు క్రిమినలో కాదో ఇట్టే చెప్పగల అనుభవం ఆయనది. కారు మీద ఉన్న అర్జున్ శవాన్ని జాగ్రత్తగా కిందకు దించారు. సూర్య అర్జున్ శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అర్జున్ బాడీ మొత్తం ఛిద్రమైపోయి చూడటానికే భయంకరంగా మారిపోయింది. ఆ తర్వాత సూర్య నేరుగా ఫ్లాట్ నెంబర్ 109కి వెళ్ళాడు. హాల్లో విక్రమ్, రాహుల్ ఇద్దరు భయంతో వణికిపోతూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికే విషయం తెలిసి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చిన అర్జున్ గర్ల్ ఫ్రెండ్ కీర్తి సోఫాలో పడి కుమిలి కుమిలి ఏడుస్తుంది. దాంతో ఆ ఫ్లాట్ అంతా శోకసంద్రంగా మారింది. సూర్య తన ఎంక్వైరీ మొదలుపెట్టాడు. అందరినీ తన పోలీస్ చూపులతో
స్కాన్ చేశాడు. ఏం జరిగింది? 10వ ఫ్లోర్ నుండి మీ ఫ్రెండ్ ఎలా పడిపోయాడు? వాడు కింద పడే వరకు మీరెవరూ చూడలేదా అని అడగ్గా విక్రమ్ కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్, రాత్రి మేమిద్దరం మందు తాగాం సార్. అర్జున్ చాలా రోజులుగా ఎందుకో తెలియదు కానీ డిప్రెషన్లో ఉన్నాడు. ఆఫీస్లో ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడి పర్సనల్ లైఫ్లో కూడా గొడవలు జరుగుతున్నాయి సార్. రాత్రి 10 గంటలకు నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. వాడు బాల్కనీలో ఒంటరిగా సిగరెట్ తాగుతూ ఉన్నాడు. వాడు కిందకు దూకేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు సార్ అని బోరున ఏడ్చాడు విక్రమ్. వాడి ఏడుపులో ఎక్కడో కొంచెం తేడా ఉందని సూర్య పసిగట్టాడు. వెంటనే సూర్య రాహుల్ వైపు తిరిగాడు. నువ్వేం చేస్తున్నావు ఆ టైంలో? ఫ్రెండ్ కింద పడిపోతుంటే కనీసం కాపాడడానికి కూడా ట్రై చేయలేదా అని అడగ్గా దానికి రాహుల్ భయపడుతూ, సార్, నేను నా గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాను సార్. నాకు నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకునే అలవాటు ఉంది. బయట ఏం జరిగినా నాకు వినపడదు. వర్షం శబ్దానికి అసలేమీ తెలియలేదు సార్. అర్జున్ కింద పడిపోయాడు అని విక్రమ్ అరుస్తూ వచ్చి తలుపులు బాదినప్పుడే నేను బయటకొచ్చాను అని ఏడుస్తూ చెప్పాడు. రాహుల్ చాలా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాటలు చెప్తున్నప్పటికీ అతని మొహంలో ఏదో ఒక రకమైన కంగారు కనిపిస్తుంది. ఇక సూర్య కీర్తి వైపు చూశాడు. నువ్వేంటమ్మా, నువ్వేనా కీర్తి అంటే? అసలేమైంది నీకు అర్జున్కి మధ్య అని అడగ్గా కీర్తి ఏడుస్తూ, సార్, రాత్రి 9 గంటలకు అర్జున్ నాకు ఫోన్ చేశాడు. మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది సార్. వాడు నా మీద ఎప్పుడు అనుమాన పడుతుంటాడు. నేను వాడికి దూరంగా ఉంటున్నందుకు నేను చచ్చిపోతాను అని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. నేను కోపంలో వాడి మాటలను పెద్దగా పట్టించుకోలేదు సార్. కానీ వాడికి పిచ్చి పట్టినట్టు నిజంగా ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నా వల్లే వాడు చచ్చిపోయాడు సార్ అని కీర్తి గట్టిగా ఏడ్చింది. తరువాత సూర్య బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడ వర్షానికి అంతా తడిసిపోయి ఉంది. కిందున్న ఫ్లోర్ కూడా బాగా జారుతూ ఉంది. బాల్కనీ గోడ ఎత్తు కేవలం 4 అడుగులు మాత్రమే ఉంది. దాంతో సూర్య ఒక అంచనాకొచ్చాడు. అర్జున్ 6 అడుగులు ఎత్తుంటాడు. బహుశా మందు మత్తులో స్లిప్ అయి పడిపోయాడా, లేదంటే కావాలనే దూకేశాడా అని ఆలోచించగా సూర్యకు ఎక్కడో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపించింది. బాల్కనీ రైలింగ్ మీద ఎలాంటి గీతలు లేవు. ఒక మనిషి దూకితే రైలింగ్ మీద బూట్ల గుర్తులు లేదా వేలిముద్రలు పడాలి. కానీ వర్షం వల్ల ఆధారాలన్నీ కొట్టుకుపోయాయి. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. మరుసటి రోజు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. అర్జున్ శరీరంలో ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉందని, అతని ఒంటి మీద పెనుగులాడిన గాయాలు కూడా ఏమీ లేవని, పైనుండి పడటం వల్లే తల పగిలి చనిపోయాడు అని చెప్పి పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. పోస్టుమార్టం రిపోర్ట్లో మర్డర్ అని చెప్పే ఒక్క ఆధారం కూడా లేదు. సూర్యకు అనుమానం ఉన్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో, పైగా పై అధికారుల ఒత్తిడి మేరకు కేసును ఆత్మహత్యగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అలా ఒక ప్రాణం న్యాయం జరగకుండానే గాల్లో కలిసిపోయింది. ఒక మర్డర్ని సూసైడ్ లాగా కవర్ చేయడంలో ఉన్న పర్ఫెక్షన్ చూసారా? డిప్రెషన్, మందు, గర్ల్ ఫ్రెండ్తో గొడవ, వీటన్నిటినీ కలిపి ఒక పక్కా ఆత్మహత్య స్టోరీని అల్లారు. పోలీసులు కూడా వర్షం వల్ల ఆధారాలు దొరక్క చేతులెత్తేశారు. కానీ క్రైమ్ థ్రిల్లర్స్లో నిజమైన కిల్లర్ దొరక్కపోయినా పర్లేదు, కానీ ఆ కిల్లర్కి నరకం చూపించి ఒక బ్లాక్మెయిలర్ ఎంట్రీ ఇస్తే కథ ఎక్కడికో వెళ్తుంది కదా. ఆ చీకటి మెసేజ్ పంపే బ్లాక్మెయిలర్ ఎవడో ఇప్పుడు చూద్దాం. 2 రోజులు గడిచాయి. పల్లెటూరు నుండి వచ్చిన అర్జున్ యొక్క ముసలి తల్లిదండ్రులు కొడుకు శవాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన ఆ దృశ్యం అపార్ట్మెంట్ వాసులందరినీ కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కొడుకు తమ కళ్ళ ముందే ఇలా శవమై కనిపిస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం తట్టుకోగలరు? విక్రమ్, రాహుల్, కీర్తి ముగ్గురు కలిసి ఆ ముసలి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చారు. వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. అలా అమాయకపు తల్లిదండ్రుల ఏడుపుల మధ్య అర్జున్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసు ఫైల్ కూడా క్లోజ్ అయిపోయింది. అందరూ ఈ సంఘటనను నెమ్మదిగా మర్చిపోతారు. ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగదు కదా. సరిగ్గా 1 రోజుల తర్వాత ఫ్లాట్ నెంబర్ 109లో విక్రమ్, రాహుల్ ఇద్దరే ఉంటున్నారు. కీర్తి కూడా అర్జున్ జ్ఞాపకాల నుండి బయటపడటానికి తరచుగా ఆ ఫ్లాట్కి వచ్చి వాళ్లతో టైం స్పెండ్ చేసి వెళ్తుంది. పైకి అంతా నార్మల్గానే కనిపిస్తుంది. వాళ్ళ జీవితాలు మామూలు స్థాయికి చేరుకుంటున్నాయి. కానీ ఆ 4 గోడల మధ్య ఒక భయంకరమైన సైకలాజికల్ పద్మవ్యూహం మొదలు కాబోతుందని వాళ్లకు తెలియదు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళను వెంటాడటం మొదలయ్యింది. ఒకరోజు ఉదయం ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గర ఒక బూడిద రంగు ఎన్వలప్ కవర్ పెట్టుంది. దాని మీద ఎవరి పేరు లేదు. ఆ ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరిలో అర్జున్ చావుకి కారణమైన హంతకుడు ఆ కవర్ను తీసుకొని లోపలికి వచ్చి ఓపెన్ చేశాడు. అందులో ఒక కలర్ ప్రింట్అవుట్ ఫోటో ఉంది. ఆ ఫోటో చూసిన హంతకుడికి కాళ్ళ కింద భూమి కదిలిపోయి అతని గుండె ఆగిపోయినంత పనయ్యింది. నుదుటి మీద నుంచి చెమటలు పడుతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే అర్జున్ చనిపోయిన రోజు రాత్రి బాల్కనీలో తీసిన ఫోటో అది.
చీకట్లో అర్జున్ కిందకు చూస్తున్నాడు. అర్జున్ వెనకాల 2 నీడలు నిలబడున్నాయి. ఆ 2 నీడల చేతులు అర్జున్ కాళ్లను పట్టుకొని పైకెత్తుతున్నట్లు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అది పక్కా మర్డర్ అని ఆ ఫోటో చెప్తుంది. ఆ ఫోటో కింద ఒక మ్యాటర్ కూడా టైప్ చేసుంది. వాడు స్లిప్ అయి కింద పడి చనిపోలేదు, వాడిని మీరే కిందకు తోసేశారు. ఆ రోజు రాత్రి జరిగిన మర్డర్ మొత్తం నా దగ్గర వీడియో రికార్డ్ అయ్యింది అని ఉండేసరికి అది చూసిన హంతకుడికి ఊపిరాడలేదు. అసలు ఎవరు తీశారు ఈ ఫోటో? ఆ రోజు రాత్రి బాల్కనీలో వర్షం పడుతుంది, కరెంటు లేదు, అసలు ఇది ఎలా సాధ్యం? పోలీసులు కేసు క్లోజ్ చేసేశాక ఈ బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరు గమనిస్తున్నారు నన్ను అనే టెన్షన్తో హంతకుడి బుర్ర పగిలిపోతుంది. సరిగ్గా అప్పుడే ఆ హంతకుడి ఫోన్కి ఒక గుర్తు తెలియని నంబర్ నుండి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో, భయపడకు, నేను పోలీసులకు ఈ వీడియో ఇవ్వను. నాకు కావాల్సింది మీరు జైలు పాలవ్వడం కాదు, మీరు కన్నీళ్లు పెట్టుకోవడం. నా దగ్గర ఈ వీడియో ఉన్నంతకాలం మీరు నాకు బానిసలు. మీ జీవితం నా చేతిలో ఉంది. రేపు ఉదయం 6 గంటలకల్లా మీ ఇంట్లోని బాత్రూమ్, కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఉండాలి. లేదంటే ఈ వీడియో సూర్య సార్ వాట్సాప్కి వెళ్తుంది అని ఉంది. ఆ రాత్రి ఆ ఫ్లాట్లో ఒక అద్భుతం జరిగింది. హంతకుడు రాత్రంతా నిద్రపోకుండా చేతికి గ్లౌస్ వేసుకొని ఫ్లాట్లోని బాత్రూమ్లన్నీ కడిగాడు. కిచెన్ షింకులో ఉన్న ఎంగిలి అంట్లు మొత్తం తోమాడు. భయంతో వణుకుతూ ఆ పనులన్నీ చేశాడు. హంతకుడి అహంకారం ఒక వీడియో ముందు తల వంచింది. ఉదయం లేచిన రెండో వ్యక్తి అదంతా చూసి ఆశ్చర్యపోయి, ఏంటి ఫ్లాట్ ఇంత క్లీన్గా ఉంది, పని మనిషి రాకముందే ఎవరో బాగా కడిగేశారే అని అనుకున్నాడు. కానీ ఆ హంతకుడు మాత్రం ఏమీ ఎరగనట్లు తలదించుకొని సైలెంట్గా ఉండిపోయాడు. వాడి కళ్ళల్లో నిద్ర లేదు, కేవలం ప్రాణభయం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మర్డర్ చేసి ఎస్కేప్ అయ్యామనుకున్న వాడికి ఈ మెసేజ్లు ఎలాంటి నరకం చూపిస్తాయో అర్థమవుతుంది కదా. వాడి అహంకారాన్ని బాత్రూములు కడిగించి మరీ దెబ్బ కొట్టాడు ఆ బ్లాక్మెయిలర్. కానీ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఈ బ్లాక్మెయిలర్కు డబ్బులు అక్కర్లేదు, కేవలం హంతకుల కన్నీళ్లు కావాలి అంటున్నాడు. అంటే ఇదొక పక్కా ఎమోషనల్ రివెంజ్ గేమ్. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? హంతకుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తున్న అదృశ్య శక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. రోజులు గడుస్తున్నాయి. ఆ కంటికి కనిపించని బ్లాక్మెయిలర్ నుండి వచ్చే ఆదేశాలు మరింత పైశాచికంగా మారుతున్నాయి. వాళ్లను పోలీసులకు పట్టివ్వకుండా వాళ్ళ భయంతో ఆడుకోవడం ఆ బ్లాక్మెయిలర్కి ఒక శాడిస్టిక్ ఆనందంగా మారింది. పాపానికి ప్రాయశ్చిత్తం అంటే ఇలాగే ఉంటుందేమో. ఒకరోజు హంతకుడికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈరోజు వంట నువ్వే చేయాలి, నాకు చికెన్ బిర్యానీ కావాలి అని. దాంతో హంతకుడు భయంతో వణుకుతూ వంట చేశాడు. నిజానికి కంటికి కనిపించని ఒక బ్లాక్మెయిలర్ బిర్యానీ ఎలా వచ్చి తింటాడు అని హంతకుడు ఆలోచించలేకపోయాడు. అసలు ఎవరి బ్లాక్మెయిలర్? వాడికి ఈ ఫ్లాట్తో సంబంధం ఏంటి? వాడి టార్గెట్ ఏంటి? ఆ ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరిలో, అనగా విక్రమ్ రాహుళ్లలో అర్జున్ను బాల్కనీలో నుంచి తోసేసిందెవరు? ఆ తోసేసిన వీడియోను రికార్డ్ చేసి వీళ్లతో ఈ నరకపు ఆట ఆడుతున్న ఆ మూడో వ్యక్తి ఎవరు? హంతకుల మెదడు పగిలిపోతుంది. అనుమానం వాళ్ళను పిచ్చోలను చేస్తుంది. మనల్ని ఎవరో బయట నుండి గమనిస్తున్నారు. ఫ్లాట్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో నుంచి వీడియో తీసుంటారు. వాడెవడో గాని వాడిని పట్టుకొని చంపేయాలి అని వాడి కోసం కసిగా వెతకడం మొదలుపెట్టారు. ఫ్లాట్ కి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ల నుంచి తమని ఎవరైనా గమనిస్తున్నారేమో అని బైనాక్యులర్స్ తో వెతికారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. వాళ్ళు పడుతున్న ఆ మానసిక క్షోభ, ఆ పానిక్ అటాక్స్ బాల్కనీ పైనుండి పడిపోయిన అర్జున్ చావు కంటే భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ జీవితం ఒక లగ్జరీ ఫ్లాట్లో జైలులా మారిపోయింది. అదొక శనివారం రాత్రి. వాతావరణం మళ్లీ చల్లబడింది. ఫ్లాట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసున్నాయి. బయట కురుస్తున్న వర్షం, ఆ ఉరుముల శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని భయపెడుతుంది. హంతకుడి ఫోన్కు ఒక అజ్ఞాత నంబర్ నుండి ఒక వీడియో ఫైల్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూడగానే హంతకుల గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ వీడియో వేరే ఎక్కడి నుంచో తీసింది కాదు, వాళ్ళ ఫ్లాట్ హాల్లోని టీవీ క్యాబినెట్ మీద ఉన్న ఒక చిన్న స్పీకర్ లోపల అమర్చిన స్పై కెమెరా ద్వారా తీసిన వీడియో అది. ఆ వీడియోలో అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటూ బాల్కనీలో రైలింగ్ పట్టుకొని నిలబడున్నాడు. వాడేదో తీవ్రమైన బాధలో ఉన్నాడు. ఫ్లాట్ లోపల నుండి 2 నీడలు సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళాయి. వాళ్ళ చేతుల్లో అర్జున్ ప్రాణాలు తీయాలన్న పచ్చి నెత్తుటి కసుంది. వాళ్ళు సైలెంట్ గా వెళ్లి వెనక నుండి అర్జున్ 2 కాళ్లను గట్టిగా పట్టుకొని అమాంతం గాల్లోకి లేపి రైలింగ్ పై నుండి కిందకు తోసేశారు. అర్జున్ కేక వేసేలోపే అతని ప్రాణం చీకట్లో కలిసిపోయింది. ఒకే ఒక్క సెకండ్లో అంతా జరిగిపోయింది. ఆ వీడియోలో ఆ కిందకు తోసేసిన ఇద్దరి ముఖాలు రివీల్ అయ్యే సమయంలో వీడియో ప్లే అవ్వడం ఆగిపోయి స్క్రీన్ మీద ఒక భయంకరమైన మెసేజ్ పడింది. ఈ కెమెరా పెట్టింది నేనే. మీరు తీసుకునే ప్రతి శ్వాస, మీరు వేసే ప్రతి అడుగు నా కంట్రోల్లోనే ఉండాలి. ఇన్నాళ్ళు మీరు అర్జున్ ప్రాణాలు తీసి హాయిగా తప్పించుకున్నారు. ఇప్పటి నుండి మీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉంటాయి. కాదు కూడదు అని ఎక్స్ట్రాలు చేశారే అనుకో,
ఈ ఫుల్ వీడియో ఇన్స్పెక్టర్ సూర్య వాట్సాప్కి వెళ్తుంది అని ఉంది. ఆ వీడియో, ఆ మెసేజ్ చూసి ల్యాప్టాప్ ముందు కూర్చున్న ఆ ఇద్దరు హంతకుల కళ్ళు భయంతో బయటకొచ్చేలా ఉన్నాయి. స్క్రీన్ మీద ఆగిపోయిన ఆ వీడియో చూసి విక్రమ్ మరియు కీర్తి శరీరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. వాళ్ళ కళ్ళు భయంతో బయటకొచ్చేలా ఉన్నాయి. ఊపిరి తీసుకోవడం కూడా వాళ్ళిద్దరూ మర్చిపోయారు. వాళ్ళ పాపం వాళ్ళ కళ్ళ ముందే ప్లే అవ్వడం చూసి ఇద్దరూ వణికిపోయారు. అవును, ఆ రోజు వర్షంలో ఆ బాల్కనీలో ఒంటరిగా సిగరెట్ తాగుతున్న అర్జున్ను వెనక నుండి వెళ్లి కాళ్ళు పైకెత్తి కిందకు తోసేసిన ఆ ఇద్దరు హంతకులు మరెవరో కాదు, అర్జున్ ప్రాణానికి ప్రాణంగా నమ్మిన అతని బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్, అతను ప్రాణంగా ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ కీర్తి. నమ్మకం అనే పదానికి అసలు అర్థం తెలియని రాక్షసులు వాళ్ళు. కెమెరా ఇంట్లోనే ఉందంటే ఈ వీడియో తీసిన బ్లాక్మెయిలర్ మనతోనే ఈ ఇంట్లోనే ఉన్నాడన్నమాట అని విక్రమ్, కీర్తి వణికిపోతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎప్పుడూ చెవిలో నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవరితోనూ కలవకుండా తన ల్యాప్టాప్ ముందు కోడింగ్ చేసుకునే ఆ సైలెంట్ కుర్రాడు రాహుల్ చిరునవ్వుతో నిలబడున్నాడు. వాడి చేతిలో ఇయర్ ఫోన్స్ లేవు, ముఖంలో ఆ అమాయకత్వం లేదు. ఒక భయంకరమైన, ఒక విజేతకుండే పైశాచికత్వమైన నవ్వుంది. అప్పుడు రాహుల్ మాట్లాడుతూ, ఏంటి విక్రమ్, ఏంటి కీర్తి, ఆ వీడియో చూసి షాక్ అయ్యారా? అవును, ఆ కెమెరా పెట్టింది నేనే, ఆ వీడియో రికార్డ్ చేసింది కూడా నేనే, ఇన్నాళ్ళు మీతో కుక్క పనులు చేయించింది కూడా నేనేరా అని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లి సోఫాలో దర్జాగా కూర్చున్నాడు రాహుల్. ఒక మర్డర్ని ఇద్దరు కలిసి చేస్తే మూడోవాడు వాళ్ళని ఆడిస్తున్నాడు. నువ్వు పిల్లి అనుకుంటే నేను పులినిరా అన్నట్టుంది రాహుల్ ఎంట్రీ. రాహుల్ లాంటి సైలెంట్ కుర్రాడు ఇంత సైకోగా ఎలా మారాడు? వాడు పోలీసుల దగ్గరకు వెళ్లకుండా వీళ్ళని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నాడు? రాహుల్, అర్జున్ల మధ్య ఉన్న డీప్ ఎమోషనల్ బాండ్ని మీరు గనుక తెలుసుకుంటే రాహుల్ తీర్చుకున్న ప్రతీకారానికి మీరు కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. విక్రమ్ కళ్ళు కోపంతో, భయంతో ఎర్రబడ్డాయి. తన గుట్టు బయటపడిందన్న ఫ్రస్ట్రేషన్తో పక్కనే ఉన్న పండ్లు కోయడానికి వాడే కత్తి తీసుకొని ఏమాత్రం ఆలోచించకుండా రాహుల్ మీదకు దూకాడు. రాహుల్ కాలర్ పట్టుకొని కత్తి వాడి మెడ మీద పెట్టి, ఎరా సైకో, మాతోనే గేమ్స్ ఆడతావా? నిన్నిక్కడే చంపేసి ఆ వీడియో డిలీట్ చేస్తాన్రా, నీ చావు గురించి ఎవరికీ ఏమీ తెలియకుండా చేస్తాను అని గట్టిగా అరిచాడు విక్రమ్. అప్పుడు కీర్తి కూడా భయంతో అరుస్తూ, చంపే విక్రమ్ వాణ్ణి, వాడు బతుకుంటే మనల్ని జైలుకు పంపుతాడు, మన లైఫ్ నాశనం అవుతుంది అనింది. కానీ రాహుల్ ఏమాత్రం భయపడకుండా విక్రమ్ కళ్ళల్లోకి చూసి ఒక సైకోలాగా నవ్వాడు. వాడి నవ్వు చూసిన విక్రమ్కే భయం వేసి ఒక అడుగు వెనక్కి తగ్గాడు. అప్పుడు రాహుల్ మాట్లాడుతూ, పొడుచుకోరా విక్రమ్, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా గొంతు తెగిన మరుక్షణమే ఆ వీడియో నేరుగా ఇన్స్పెక్టర్ సూర్య సార్ వాట్సాప్కి, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మన ఆఫీస్ టీమ్ లీడర్ మరియు మేనేజర్, ఇలా మన ఆఫీస్లో ఉన్న అందరికీ డెలివరీ అయిపోతుంది అని నవ్వుతూ అన్నాడు. అంతే, ఆ మాట వినగానే విక్రమ్ చేతిలో కత్తి కింద పడిపోయింది. కానీ విక్రమ్ మాత్రం భయం లేనట్టుగా ధైర్యంగా నటిస్తూ, ఏంట్రా నీ పొగరుబోతు మాటలు, నువ్వు చచ్చిపోతే వీడియో ఎలా వెళ్తుంది? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఇదేమైనా కొత్త నాటకమా అని అడిగాడు. అప్పుడు రాహుల్ ఒక లాజిక్ చెప్పాడు. వాడి మాటలు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తున్నాయి. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని అని మీకు తెలుసు కదరా. నేను ఆ వీడియోను నా ప్రైవేట్ క్లౌడ్ సర్వర్లో అప్లోడ్ చేసి దానికి ఒక డెడ్ మ్యాన్స్ స్విచ్ ప్రోగ్రామ్ సెట్ చేశాను. అది ఒక పక్క ఆటోమేటెడ్ ప్రోగ్రామ్. ప్రతి 12 గంటలకు ఒకసారి నేను నా బయోమెట్రిక్ వేలిముద్ర వేసి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ ఆగుతుంది. ఒకవేళ మీరు నన్ను చంపేసినా, కట్టేసినా, నేను ఆ పాస్వర్డ్ కొట్టకపోయినా 12 గంటల తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ వీడియోను నేను అందులో ఏ నెంబర్లనైతే సేవ్ చేసి ఉంచానో ఆ నెంబర్లకి ఆ వీడియోను పంపించేస్తుంది. ఇప్పుడు మీ బతుకులు నా పాస్వర్డ్ చేతిలో ఉన్నాయిరా, నా ప్రాణం పోతే మీ జీవితాలు కూడా జైలు పాలవుతాయి అని నవ్వుతూ అన్నాడు. ఆ మాట వినగానే విక్రమ్కి దిమ్మ తిరిగిపోయింది. కీర్తి నేల మీద కూలబడి బోరున ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళు రాహుల్ ముందు పూర్తిగా ఓడిపోయారు. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు రాహుల్ గుప్పెట్లో బందీ అయిపోయాయి. అప్పుడు రాహుల్ నవ్వుతూ సోఫాలో నుంచి లేచి విక్రమ్ చెంప మీద ఫట్ మని లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. దాంతో విక్రమ్ నోట్లో నుంచి రక్తం వచ్చింది. కానీ విక్రమ్ ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నాడు. రేయ్, ఆ అర్జున్ గాడు ఒక పిచ్చోడ్రా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాడు. వీకెండ్స్లో కీర్తి ఫ్లాట్కి వస్తే వాడు డ్యూటీలో ఉన్నప్పుడు మీరు వాడి బెడ్రూమ్లోనే తలుపులు వేసుకొని అఫైర్ నడిపారని నాకు తెలుసు. మీ సిగ్గుమాలిన బతుకుల గురించి, మీరు చేసిన సిగ్గుమాలిన పనులన్నిటి గురించి నాకు తెలుసు. ఆ వీడియోలు కూడా నా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ రోజు రాత్రి అర్జున్కి మీ గురించి తెలిసిపోయి వాడి ఎక్కడ నిజం అందరిలో బయట పెడతాడో అని భయపడే కదా వాడిని పైనుంచి కిందకు తోసేశారు. మీ పరువు కోసం వాడి ప్రాణం తీశారు. ఏమే పతివ్రత,
అర్జున్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా వాడు లేకపోతే చచ్చిపోతాను అని సొల్లు మాటలు చెప్పి ఆ తర్వాత ఇంకొక మగాడి మీద మోజు పెంచుకొని వాడితో మంచం ఎక్కి పాపం ఆ పిచ్చోడిని చంపేశావు, ఛీ అసలు నువ్వు ఆడదానివేనానే అంటూ రాహుల్ అసలు మర్డర్ మోటివ్ ని బయటపెట్టాడు. రాహుల్ మాటలకు విక్రమ్, కీర్తి తలదించుకున్నారు. అవును, వాళ్ళ చీకటి సంబంధం మీద అర్జున్కు అనుమానం రావడం వల్లే అతన్ని వీళ్ళిద్దరూ దారుణంగా చంపేశారు. వాణ్ణి బతకనిస్తే తమ బండారం బయటపడుతుందని వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అప్పుడు రాహుల్ ఒక నియంతలాగా, ఇప్పటి నుండి ఈ ఫ్లాట్లో నేనే మీకు బాస్, మీరు నా బానిసలరా, నేను చెప్పింది చెప్పినట్లు చేయాలి. రే విక్రమ్, వెళ్ళి ఆ బాత్రూం కడుగు, నాకు ఆకలేస్తుంది, కీర్తి వంట చేయి అని ఆర్డర్ వేశాడు రాహుల్. విక్రమ్ కన్నీళ్లు దిగమింగుకుంటూ బాత్రూం బ్రష్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. కీర్తి ఏమో ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళింది. అలా 4 రోజులు గడిచాయి. ఆ ఫ్లాట్ నంబర్ 109లో విక్రమ్, కీర్తి అనుభవిస్తున్న నరకం బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళు బతికొండగానే నరకం అనుభవిస్తున్నారు. ఎప్పుడూ రాయల్గా బతికే విక్రమ్ రాహుల్ వేసుకున్న బట్టలు ఉతుకుతున్నాడు. వాడి బూట్లు పాలిష్ చేస్తున్నాడు. కనీసం వాడికి ఎదురు చెప్పే ధైర్యం కూడా చేయడం లేదు. ఇక కీర్తి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఒకప్పుడు తానొక మహారాణిలా ఫీల్ అయిన కీర్తి ఇప్పుడు రాహుల్ వదిలేసిన ఎంగిల్ ప్లేట్లు కడుగుతుంది, వాడికి వంట చేసి పెడుతుంది. అలా విక్రమ్, కీర్తిల ఏడుపులు ఆ 4 గోడల మధ్య ఆవిరైపోతున్నాయి. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్లకు పడిన శిక్ష ఇది. రాహుల్ సైకలాజికల్ టార్చర్ ని పీక్స్ కి తీసుకెళ్లాడు. వాళ్ళని ప్రతిరోజు ఒక కొత్త పద్ధతిలో హింసిస్తున్నాడు. ఒకరోజు రాత్రి ఇద్దరిని హాల్లో కూర్చోబెట్టిన రాహుల్, విక్రమ్, రేపు ఉదయం కల్లా నీ అకౌంట్లో ఉన్న 5 లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేకపోతే మీ వీడియో ఆన్లైన్లో ఉంటుంది. ఇక కీర్తి, నువ్వొచ్చి నా కాళ్ళొత్తు, నాకు నిద్ర పట్టడం లేదు అని పైశాచికంగా ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని భయంతో వణికిపోతూ వాడు చెప్పిందల్లా చేశారు. కానీ విక్రమ్ లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఇలా రోజూ చావడం కంటే ఒకేసారి వీణ్ణి కూడా చంపేసి ఆ సర్వర్ పాస్వర్డ్ ని ఎలాగోలా క్రాక్ చేసి నరకం నుండి బయటపడాలి, వీడుంటే మనం బతకలేం అని డిసైడ్ అయ్యాడు విక్రమ్. వాడిలో ఉన్న మృగం మళ్లీ నిద్రలేచింది. ఒక రాక్షసుణ్ణి ఇంకో రాక్షసుడు ఎక్కువ రోజులు బానిసగా ఉంచుకోలేడు కదా. విక్రమ్కి కోపం పీక్స్ కి చేరింది. వాడికి తెలుసు ప్రాణం పోయినా వాడికి వాడి స్వేచ్ఛ ముఖ్యమని. ఇక్కడ విక్రమ్ వేసే ప్లాన్ చూస్తే ఎవరైనా కానీ అబ్బే వీళ్ళు మారరు అనుకుంటారు. కానీ ఆ ప్లాన్ ని రాహుల్ ఎలా బ్రేక్ చేస్తాడో చూస్తే ఆ ఫైనల్ ట్విస్ట్ ఖచ్చితంగా మన మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఆ రాత్రి విక్రమ్, కీర్తి కిచెన్ లో రహస్యంగా మాట్లాడుకున్నారు. కీర్తి, వీడు మనల్ని పిచ్చోళ్ళని చేసి చంపేసేలా ఉన్నాడు. రోజులు గడిచే కొద్దీ వాడి సిస్టమ్ ఎక్కడుందో, ఆ డెడ్ మ్యాన్స్ స్విచ్ కోడ్ ఏంటో నేను తెలుసుకున్నాను. వాడు పడుకున్నప్పుడు వాడి ఫోన్లో చూశాను. రేపు రాత్రి వీడికి ఒక పర్ఫెక్ట్ డెత్ ప్లాన్ వేద్దాం. వీడిని కూడా అర్జున్ లాగే బాల్కనీలో నుంచి తోసేసి అందరినీ ఆత్మహత్య అని నమ్మిద్దాం, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేశాడు విక్రమ్. కీర్తి భయంతో వణికిపోయినప్పటికీ ఆ టార్చర్ తట్టుకోలేక విక్రమ్ ప్లాన్కి సరే అని ఒప్పుకుంది. నిజానికి ఇంకో దారి కూడా కీర్తికి కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి కీర్తి రాహుల్ కోసం డిన్నర్లోకి మటన్ కర్రీ వండింది. అందులో 10 పొడి చేసి కలిపి ఏమీ ఎరగనట్లు మొహంలో ఒక ఆర్టిఫిషియల్ నవ్వుతో రాహుల్కు ఆ ప్లేట్ ఇచ్చింది. రాహుల్ నవ్వుతూ ఆ మటన్ తిన్నాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత అతని కళ్ళు తిరగడం మొదలయ్యి అతను ఆ సోఫాలో నుండి స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. విక్రమ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి రాహుల్ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. బ్రౌజర్ హిస్టరీలో సేవ్ చేసిన పాస్వర్డ్లతో వాడి ప్రైవేట్ క్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అందులో సేవ్ చేసి ఉన్న ఆ అర్జున్ మర్డర్ వీడియో ఒరిజినల్ ఫైల్ను సెలెక్ట్ చేసి పర్మనెంట్ డిలీట్ నొక్కేశాడు. ఫైల్ ట్రాష్ నుండి కూడా ఎగిరిపోయింది. అప్పుడు విక్రమ్ నవ్వుతూ, కీర్తి, ఆ వీడియో ఉన్న ఏకైక ఫైల్ ఎగిరిపోయింది, మన ప్రాణాలకి ఇక భయం లేదు, ఈ సైకోగాడి ఆట కట్టించాను, ఇక వీణ్ణి చంపడమే ఆలస్యం అని విక్రమ్ గట్టిగా అరిచాడు. కీర్తి కూడా ఆనందంతో విక్రమ్ను హత్తుకొని, ఇప్పుడు వీణ్ణి కూడా అర్జున్ లాగే పైనుండి తోసేద్దాం, స్లీపింగ్ పిల్స్ వల్ల వీడు స్లిప్ అయి కింద పడిపోయాడు అని పోలీసులకు చెప్దాం, మళ్ళీ కేసు క్లోజ్ అయిపోతుంది అని విక్రమ్ రాహుల్ కాళ్ళు పట్టుకున్నాడు. కీర్తి చేతులు పట్టుకుంది. ఇద్దరు రాక్షసులు మళ్ళీ ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి స్పృహ లేకుండా పడి ఉన్న రాహుల్ను బాల్కనీ వైపు ఈడ్చుకుంటూ బాల్కనీ రైలింగ్ దగ్గరకొచ్చారు. రాహుల్ని పైకెత్తడానికి రెడీ అయ్యారు. ఇంకో క్షణంలో రాహుల్ ప్రాణం గాల్లో కలిసిపోబోతుంది. సరిగ్గా వాళ్ళు రాహుల్ను గాల్లోకి లేపబోతున్న ఆ సెకండ్లో ఫ్లాట్ మెయిన్ డోర్ ఢమాలని బద్దలయ్యింది. ఆ శబ్దం వాళ్ళిద్దరి గుండెల్ని ఆపేసింది. బయట నుండి ఇన్స్పెక్టర్ సూర్య తన తుపాకీ పట్టుకొని 10 మంది పోలీసులతో సహా లోపలికి దూసుకొచ్చాడు. వాళ్ళ ఎంట్రీని ఎవరూ ఊహించలేదు. విక్రమ్, కీర్తి, ఇద్దరు అక్కడే ఆగిపోండి, రాహుల్ని కిందకు దించండి అని గట్టిగా అరిచాడు సూర్య.
అతని వాయిస్లో ఉన్న పవర్ వాళ్ళిద్దరినీ వణికించింది. అదంతా చూసి విక్రమ్కి మైండ్ బ్లాక్ అయిపోయి అతని ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. పోలీసులు ఈ టైంలో ఎందుకు వచ్చారు? వీడియోని నేను డిలీట్ చేశాను కదా, వీళ్ళకెలా తెలిసింది అనే ఆలోచనలతో అతని బుర్రంతా అయోమయంగా మారిపోయింది. పోలీసులు వెంటనే వెళ్లి విక్రమ్ కీర్తిలకు బేడీలు వేశారు. వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదు. సరిగ్గా అప్పుడే వాళ్ళ చేతుల్లో స్పృహ లేకుండా పడి ఉన్న రాహుల్ కళ్ళు తెరిచాడు. రాహుల్ ముఖంలో ఎలాంటి మత్తు లేదు. వాడు చాలా ప్రశాంతంగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. తన చొక్కా దులుపుకొని సూర్య వైపు చూసి నవ్వాడు. దాంతో ఇదంతా వాడి ప్లాన్లో భాగమే అని ఆ ఇద్దరికీ అర్థమైంది. విక్రమ్కు మైండ్ బ్లాక్ అయింది. కీర్తి పిచ్చిదాన్లా చూస్తూ, ఏంటి రాహుల్, నువ్వు నిద్రమాత్రలు కలిపిన మటన్ కర్రీ తినలేదా? అసలు నువ్వు స్పృహలో ఎలా ఉన్నావు అని అయోమయంగా అడిగింది. దానికి రాహుల్ నవ్వుతూ అసలు నిజాన్ని బయటపెట్టడం మొదలుపెట్టాడు. ఆ నిజం వింటే మన గుండెలు కూడా బరువెక్కుతాయి. రే విక్రమ్, కిచెన్లో మీరిద్దరూ కలిసి మటన్ కర్రీలో కలుపుతున్న సీన్ నా కెమెరాలో రికార్డ్ అయిందిరా. ఆ విషయం ముందే తెలిసే నేను ఆ ఫుడ్ను తినలేదు. నీ లవర్ను వాటర్ తెమ్మని, నిన్ను డెలివరీ బాయ్ వచ్చాడు అని చెప్పి బయటకు పంపి ఆ మటన్ కర్రీ ముక్కలను నా జేబులో ఉన్న కవర్లోకి నెట్టేసి మీ ముందు తిన్నట్టు యాక్టింగ్ చేశాను. మీరు నా దగ్గరకు వచ్చేసరికి మత్తుగా పడిపోయి ఒక పర్ఫెక్ట్ డ్రామా ఆడాను అని జరిగిందంతా చెప్పాడు రాహుల్. అది విని షాక్ అయిపోయిన కీర్తి, కానీ ఎలా రాహుల్, మేము నీ సిస్టంలో వీడియోను కూడా డిలీట్ చేశాం కదా, పోలీసులు ఎలా వచ్చారు, నువ్వు అసలు వాళ్ళకి ఎలా చెప్పావు అని ఏడుస్తూ అడిగింది. ఇక్కడే రాహుల్ వేసిన అద్భుతమైన కళ్ళు చెదిరే సైకలాజికల్ వల బట్టబయలైంది. పిచ్చిదానా, నా సిస్టంలో డెడ్ మ్యాన్స్ స్విచ్ అనేదే లేదు. అది నేను మిమ్మల్ని కేవలం భయపెట్టడానికి ఆడిన నాటకం. నా క్లౌడ్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తే నాకేంటి లాభం? ఆ వీడియో కాపీని నేను నిన్ననే ఇన్స్పెక్టర్ సూర్య గారికి పంపించేశాను అని బాంబు పేల్చాడు రాహుల్. విక్రమ్ షాక్తో, ఏంటి, పోలీసుల దగ్గరికి నిన్నే వీడియో వెళ్ళిపోయిందా? మరి మమ్మల్ని అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఇంత నాటకం ఎందుకు ఆడించారు అని ఇన్స్పెక్టర్ వైపు చూశాడు విక్రమ్. అప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య చెప్పిన మాటలు వాళ్ళ నరాలను కోసేశాయి. చట్టం ఎలా పనిచేస్తుందో అప్పుడు వాళ్ళకు అర్థమైంది. రే విక్రమ్, ఆ చీకటి వీడియోలో కేవలం నీడలు మాత్రమే ఉన్నాయి. ఆ వీడియో పట్టుకొని నిన్న రాహుల్ నా దగ్గరకు వస్తే మీ నాన్నకున్న పొలిటికల్ పవర్తో మీరు ఈజీగా ఎస్కేప్ అవుతారని నాకు అర్థమైంది. అందుకే పక్కా సాక్ష్యాలతో మిమ్మల్ని బుక్ చేయడానికే రాహుల్కు ఈ ట్రాప్ చేసే ఐడియా ఇచ్చింది నేనే. వాడి బటన్ కెమెరా ద్వారా మీరు చేసిన ఈ మర్డర్ అటెంప్ట్ లైవ్గా నా కంట్రోల్ రూమ్కి వస్తే అప్పుడు నేను మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పి నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాను అన్నాడు సూర్య. అప్పుడు రాహుల్ మాట్లాడుతూ, అందుకేరా మిమ్మల్ని పోలీసులకు పట్టివ్వడానికి పక్కా సాక్ష్యాలతో ఉరితాడు దాకా తీసుకెళ్లడానికి నేను ఇన్స్పెక్టర్ సూర్య సార్తో కలిసి వేసిన ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఇది. ఒక హంతకుణ్ణి సైకలాజికల్గా టార్చర్ చేస్తే వాడు ఆ టెన్షన్ తట్టుకోలేక భయంతో వణికిపోయి ఖచ్చితంగా ఇంకో తప్పు చేస్తాడు. అందుకే నేను బ్లాక్మెయిలర్ అవతారం ఎత్తాను. మీ ఇద్దరికి నరకం చూపించాను. ఆ నరకాన్ని తట్టుకోలేక మీరే స్వయంగా నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. మీరు నేను తినే మటన్ కర్రీలో కలుపుతున్న వీడియో, ఇప్పుడు నన్ను బాల్కనీలో నుంచి తోసేయడానికి ప్రయత్నించిన వీడియో అన్నీ నేను కంట్రోల్ రూమ్ లో ఉన్న సూర్య సారికి లైవ్ టెలికాస్ట్ చేశాను. అర్జున్ని తోసేసిన ఆ చీకటి వీడియోను కోర్టు నమ్మకపోవచ్చు, కానీ ఇప్పుడు నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకే దొరికిపోయారు. ఇప్పుడు మీ తండ్రి కాదు కదా దేవుడు దిగి వచ్చినా మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయంరా అని నవ్వాడు రాహుల్. విక్రమ్కు కీర్తికి ఆ మాటలు వినగానే కాళ్ళల్లో నుంచి వణుకొచ్చి కింద పడిపోయారు. వాళ్ళ అహంకారం, డబ్బు, గర్వం అన్నీ కుప్పకూలిపోయాయి. తాము రాహుల్ ఆటలో కేవలం పావులు మాత్రమే అని, పోలీసులే స్వయంగా రాహుల్తో కలిసి వాళ్ళ మెడలకు ఉరితాడు వేశారని వాళ్ళకప్పుడు అర్థమైంది. అప్పుడు కీర్తి ఏడుస్తూ, మమ్మల్ని ఇలా ఇరికించడానికి నీకు అర్జున్ మీద అంత ప్రేమ ఎందుకు రాహుల్? నువ్వు ప్రేమించిన అమ్మాయి వాడికి సొంతమైందనే జలసి నీకుండేది కదా, మరెందుకు వాడి కోసం ఇంత చేశావు అని ఏడుస్తూ అడిగింది కీర్తి. ఆ మాట వినగానే రాహుల్ కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న కోపం పోయి కన్నీళ్లు నిండాయి. ఒక స్వచ్ఛమైన స్నేహం వాడి కళ్ళల్లో కనిపించింది. అప్పుడు రాహుల్ మాట్లాడుతూ, నువ్వు నా ప్రేమను రిజెక్ట్ చేశావన్న బాధతో నేను డిప్రెషన్లోకి వెళ్ళి ఇదే బాల్కనీలో ఉరేసుకొని చచ్చిపోదామనుకున్నప్పుడు నన్ను లాగి కింద పడేసి నాకు ధైర్యం చెప్పి వాడి కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించి నన్ను బతికించిన నా ప్రాణం వాడు. నాకు వాడు సొంత అన్న కంటే ఎక్కువ కీర్తి. వాడు మీలా ఎవరిని వాడుకోలేదు, స్వచ్ఛంగా ప్రేమించాడు. వాడు నా మీద చూపిస్తున్న ప్రేమ చూసి నేను నిన్ను ప్రేమించిన విషయం ఎప్పటికీ వాడికి చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యాను. కానీ వాడి ప్రాణాలు తీసిన మీకు మాత్రం కేవలం జైలు శిక్ష పడితే నాకు ప్రశాంతత దొరకదు. మీ రక్తం బయటకు రాకుండా రోజు మీరు అణువణువునా చస్తూ బతికేలాగా ఈ బ్లాక్మెయిల్ డ్రామా ఆడాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాహుల్.
సూర్య తన కానిస్టేబుళ్లతో వీళ్ళని తీసుకెళ్ళండి, ఇద్దరి మీద సెక్షన్ 302 మర్డర్ మరియు సెక్షన్ 307 మర్డర్ అటెంప్ట్ కింద కేసులు బుక్ చేయాలి, వీళ్ళ జీవితం ఇక 4 గోడల జైలుకే అంకితం అని వాళ్ళిద్దరినీ జీపెక్కించాడు. అర్జున్ బాల్కనీ పైనుండి కింద పడిన అదే చోట ఇప్పుడు ఆ ఇద్దరు నమ్మక ద్రోహుల జీవితాలు చీకటి అగాధంలో పడిపోయాయి. ఒకరి ముఖం ఒకరు బాధతో చూసుకుంటూ వాళ్ళు జైలుకు వెళ్లారు. ఒక నిజమైన స్నేహితుడు చనిపోతే ఆ స్నేహం కోసం చట్టాన్ని, సైకాలజీని, బ్లాక్మెయిల్ను వాడి కిరాతకమైన హంతకులను రాహుల్ ఎలా భయపెట్టి బోనులో బంధించాడో కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ బ్యాచిలర్ రూమ్స్ క్రైమ్ స్టోరీ వినే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక గొప్ప స్నేహపు భావాన్ని, ఒక భయంకరమైన సస్పెన్స్ థ్రిల్ను వదిలిపెడుతూ ముగుస్తుంది. నిజమైన స్నేహం ఎప్పటికీ చనిపోదని ఈ కథ నిరూపిస్తుంది. మీకు గనక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది.